హలో హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంసీఏ ఇంటెలిజెన్స్ లేటెస్ట్ ఇంటీరియర్ వర్క్ అయితే మీ ముందుకు వచ్చేసా. వైజాగ్ అండి. ఇది ఒక ఫ్లాట్ వచ్చేసరికి మనకి 18 అండ్ అసెప్టిక్ కలిగి ఉన్న ఫ్లాట్ అండి. ఇందులో ఇంటీరియర్ వర్క్ అనేది మనం ఎలా వచ్చిందనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నా. చాలా మంది నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే రావట్లేదు. మాక్సిమం సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి కొంతలో కొంత. సో మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలి. 1K సబ్స్క్రైబర్స్ అయితే నేను రీచ్ అవ్వాలనుకుంటున్నా. ఓకే, మనమైతే ఫ్లాట్ చూడడానికి వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో ఫ్రెండ్స్. స్టార్టింగ్ చూసుకోవచ్చండి మీరు. వాల్ సీలింగ్ కి మనమైతే ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇచ్చాం వైట్ కలర్ లో. ప్లెయిన్ వైట్ అండి ఇది. వాల్స్ కూడా మనం క్రీమ్ కలర్ అనేది ఇచ్చేసాం ఫుల్ గా. సో అలానే మీరు టీవీ యూనిట్ చూసుకుంటే ఇది 1.5 అక్రిలిక్ లామినేట్ తో ఈ టీవీ యూనిట్ డిజైన్ చేయడం జరిగిందండి. పైన అయితే మనం 3 ఫోకస్ లైట్లు ఇచ్చాం. బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి టీవీ యూనిట్. సో ఇక్కడైతే మనం జస్ట్ ఒక 3 బాక్సులా చేసామండి. ఇందులో గిఫ్ట్ ఐటమ్స్ పెట్టుకోవడానికి. ఇందులో కూడా మనం లైట్ అనేది ఫోకస్ లైట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు చూసుకోవచ్చండి, చాలా క్లాస్ గా ఉంటుంది లుక్. అలానే మనం టీవీ స్క్రీన్ కి అయితే బ్లూ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చాం. సో బాటమ్ లో చూసుకుంటే ఇక్కడ నానో గ్రానైట్ అనేది ప్రాపర్ గా ఇచ్చేసామండి. వైట్ కలర్ నానో గ్రానైట్ అండి ఇది. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అలానే కిందన చూసుకుంటే బ్లూ కలర్ డ్రాయిస్ అయితే మనం 3 ఇచ్చామండి. చూసుకోవచ్చండి. సో అక్కడైతే మనకి ఓఫర్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ అయితే డిజైన్ చేసాం. సో ఇటు సైడ్ చూసుకుంటే ఇక్కడ లోవర్స్ అనేది ఇచ్చేసామండి మనం ప్రాపర్ గా. చూసుకోవచ్చండి, ఇది పీవీసీ లామినేట్ తో అయితే డిజైన్ జరిగింది. వుడ్ కలర్ అండి. గ్లాస్ కి అయితే మనం వినాయకుడు డిజైన్ అయితే ఇచ్చామండి గ్లాస్ లో. మీరు లోపలికి ఎంటర్ అయితే చూసుకోవచ్చండి. మరి లోపల కూడా మనకి ఇక్కడ స్టోరేజ్ ప్లేస్ అనేది ఇచ్చామండి. కిందన ఏమైనా పూజ సంబంధించిన ఐటమ్స్ పెట్టుకోవడానికి మనం అయితే కింద 2 డ్రాస్ అయితే ఇచ్చామండి. ఇక్కడ కూడా మనం కవర్ చేసి ఫోకస్ లైట్ అయితే ఇచ్చామండి. లోపల అయితే టేక్ వినర్ షీట్ అయితే 4M టేక్ వినర్ షీట్ అయితే వాడామండి. అలానే పైన చూసుకోవచ్చండి ఫోకస్ లైట్లు అయితే ఇచ్చామండి. లోపల గ్లాస్ కూడా ప్రొవైడ్ చేసామండి గిఫ్ట్ ఐటమ్స్ పెట్టుకోవడానికి. సో మాస్టర్ బెడ్రూమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే సీలింగ్ చూసుకోవచ్చండి. ఇది ప్యూర్ వైట్ కలర్ తో అయితే ఈ సీలింగ్ పాల్ సీలింగ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ఈ రూమ్ కలర్ వచ్చేసరికి బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో అయితే ఈ రూమ్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. సో మీరు చూసుకుంటే వాల్ కూడా లైట్ బ్లూ ఇచ్చాం. అలానే సీలింగ్ అయితే వైట్ ఇచ్చామండి. సో ఈ సైడింగ్ బాక్స్ చూసుకోవచ్చండి మీరు. ఇక్కడ సైడింగ్ డోర్స్ కూడా మనం బ్లూ కలర్ లో ఇచ్చామండి. 5 డోర్స్ అయితే మనం ఐటాలిక్ డోర్స్ అయితే 3 ఐటాలిక్ డోర్స్ అయితే మనం పైన అయితే వైట్ కలర్ లో ఇచ్చామండి. చూసుకోవచ్చండి మీరు, చాలా క్లాస్ లుక్ ఉంటుంది. సో అలానే ఇక్కడ చూసుకుంటే సైడింగ్ డోర్స్ కూడా సాఫ్ట్ క్లోజ్ అండి. ఇది జస్ట్ చిన్న మూవ్ చేస్తే చాలు, ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంటది. మనకంతా కూడా మొత్తం అంతా కూడా 1.5 అక్రిలిక్ లామినేట్ అనేది ఈ ఫ్లాట్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. అలానే ఇక్కడ చూసుకుంటే డ్రెస్సింగ్ టేబుల్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. చూసుకోవచ్చండి, ఇక్కడ లోపల కూడా స్టోరేజ్ ప్లేస్ అనేది ఇచ్చాం. అలానే ఇటు పక్క అయితే మనకి స్టోరేజ్ ప్లేస్ కి బుక్స్ కానీ పెట్టుకోవడానికి కానీ ఒక 2 డోర్స్ అయితే ఇచ్చామండి. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ పక్కన బ్లూ కలర్ లో. డ్రెస్సింగ్ టేబుల్ డౌన్ లో అయితే ఇక్కడ మీకు 2 డార్స్ అనేవి ఇచ్చామండి. చూసుకోవచ్చు, ఇది కూడా బ్లూ కలర్ లో ఇచ్చాం. అలానే డ్రెస్సింగ్ టేబుల్ అటాచ్డ్ స్టడీ టేబుల్ అండి ఇది. ఇక్కడ కూడా ఒక డ్రా అయితే ఇచ్చామండి బ్లూ కలర్ లో. చూసుకోవచ్చు. అలానే ఇంకా చూసుకుంటే స్మాల్ టీవీ యూనిట్ అండి ఇది. ఇది కూడా బ్లూ అండ్ వైట్ కలర్ లో అయితే మనం ఈ స్మాల్ టీవీ యూనిట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడైతే 2 డార్స్ ఇచ్చామండి, ఇటోటి. సో మిడిల్ అయితే ఓపెన్ పెట్టామండి, ఎందుకంటే ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి. సో పైన అయితే వైట్ కలర్ ప్రాపర్గా ఇచ్చేస్తాం. ఒక స్లేట్ కూడా ఇచ్చామండి సెటర్ బాక్స్ పెట్టుకోవడానికి. ఇంకా చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతామండి. సో మీరు స్టార్టింగ్ చూసుకుంటే వాల్ సీలింగ్ చూసుకోవచ్చండి. మనమైతే చుట్టూ కూడా డూమ్లో దింపేసి అక్కడక్కడ మనం చిన్న ఈ కటింగ్స్ అయితే ఇచ్చామండి. లోపల కూడా రోప్ లైట్ ప్రొవైడ్ చేస్తాం. అలానే ఇక్కడ స్మాల్ టీవీ యూనిట్ కూడా ఒక డిజైన్ చేసామండి. సేమ్ మాస్టర్ బెడ్రూమ్లో ఎలాగైతే డిజైన్ చేస్తాం అలాంటి చిన్నదండి ఇది. ఇది వచ్చేసరికి డార్క్ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ డిజైన్ చేయడం జరిగిందండి. మిడిల్ అయితే వైట్ వేస్తాం, టాప్లో అయితే డార్క్ వేస్తాం, అలానే కింద కూడా డార్క్ వేసామండి. అలానే చూసుకుంటే సైడింగ్ బాక్స్ చూసుకోవచ్చు మీరు. ఇది కూడా సేమ్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా టాప్లో అయితే వైట్ ఇచ్చేసాం. అలానే మిడిల్లో అయితే మనం డార్క్ ఇచ్చి మళ్ళీ డౌన్లో అయితే మనకి వైట్ కలర్ ఇచ్చామండి. క్రీమ్ వైట్ అండి ఇది. అలాగే చూసుకుంటే పైన అయితే మనం డార్క్ డోర్లు ఇచ్చామండి. పైన 2 ఐటాలిక్ డోర్స్ ఇచ్చామండి. కాంబినేషన్ కలర్ బాగుంటుందండి. ఇది కూడా డార్క్ బ్లూ అండి ఇది.
అలానే అటు చూసుకోవచ్చండి మీ డ్రెస్సింగ్ టేబుల్ వచ్చి స్మాల్ డ్రెస్సింగ్ టేబుల్ అండి. అది అయితే 2 డ్రాస్ ఇచ్చామండి. ఇది కూడా డార్క్ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి. 5mm గ్లాస్ అయితే మనం ఫిట్టింగ్ చేసేసాం. సో ఇంక లైట్ చేయకుండా అయితే మనం గెస్ట్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. సో గెస్ట్ బెడ్రూమ్లో చూసుకుంటే మీరు స్టార్టింగ్ అయితే మనం ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చండి. డార్క్ గ్రీన్ అనేది మనం ఒక స్కేర్ టైప్లో అయితే ఒక డూమ్లో దించేసి ప్రొఫైల్ లైట్ అయితే దానికి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఇంకా చుట్టూ చూసుకుంటే ప్యూర్ వైట్ అనేది ఇచ్చేస్తాం. అలానే ఎల్ఈడి లైట్లు కూడా ఇచ్చామండి వైట్ కలరు. సో ఇంక చూసుకుంటే ఇక్కడ ఇది లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. ఇది బాగుంటుందండి. ఇది చూసుకోవచ్చు. సైడింగ్ డోర్స్ ఇచ్చామండి. ఇక్కడ లోపల కూడా డ్రాస్ అనేది ఇచ్చామండి. పైన అయితే 2 డోర్స్ ఇచ్చేసామండి. ఓపెన్ డోర్లు అయితే 2 ఇచ్చేసామండి. సో చూసుకోవచ్చు. ఇటుపక్క కూడా ఒక డ్రా ఇచ్చామండి మనం స్టోరేజ్ స్పేస్కి. అలానే ఇక్కడ చూసుకుంటే డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చామండి. సో డ్రెస్సింగ్ టేబుల్ కూడా చూసుకోవచ్చండి. ఇక్కడైతే మనం సింగిల్ డోర్ ఒకటి ఇచ్చేసి లోపల అయితే సెల్ఫ్లు ఇచ్చామండి స్టోరేజ్ కోసం. అలానే పైన అయితే గ్రీన్ కలర్ షేడ్ ఒకటి ఇచ్చామండి. 5mm గ్లాస్ అనేది ఫిట్ చేయడం జరిగింది. సో బాటంలో చూసుకుంటే ఇక్కడ సింగిల్ డ్రా ఒకటి ఇచ్చామండి. అలానే దాని పక్కన చూసుకుంటే సింగిల్ డోర్ ఒకటి ఇచ్చాం. సో మనకైతే ఇది క్లాస్ లుక్ ఉంటుందండి. హెవీ అంటే హెవీగా ఏమి ఉండదు. దాని పైన వచ్చేసరికి క్వశ్చన్తో కవర్ చేసి విండో సిట్టింగ్కి అయితే క్వశ్చన్ ఇచ్చేసామండి మొత్తం ప్రాపర్గా. సో ఇంక లేట్ చేయకుండా అయితే మనం హాల్లో చూసేద్దామండి. సో మనం అయితే హాల్లోకి ఎంటర్ అయిపోయామండి. హాల్లో మీరు పైన చూసుకోవచ్చండి. మన సిఎన్సి కటింగ్స్ అయితే ఇచ్చామండి. ఇక్కడ లోపల అయితే మనం వామ్ కలర్ లైట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రంట్ లుక్ వచ్చేసరికి సిఎన్సి కటింగ్స్ అయితే ఇచ్చామండి. పీవీసీ అది డబుల్ పీవీ షీట్ అయితే ఇచ్చామండి. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఇచ్చాం. అలానే ఇటు సైడ్ చూసుకుంటే ఇక్కడ ఒకటి ఇచ్చాం. అలానే ఇక్కడ సీలింగ్ చూసుకుంటే మీరు ఇది వచ్చేసరికి లోవర్స్ అండి. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఇది మనం అయితే ప్రాపర్గా సీలింగ్ మొత్తం కూడా లోవర్స్తో కంప్లీట్గా కవర్ చేసాం. అలానే చుట్టూ కూడా మనం రోప్ లైట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అలానే 4 పక్కల 4 లైట్లు అనేది ఇచ్చామండి. సో ఇక్కడ చూసుకోవచ్చండి. ఇంకా క్రాకరీ బాక్స్ చూసుకోవచ్చు మీరు. ఇది గ్రీన్ అండ్ వైట్ కలర్లో కాంబినేషన్లో అయితే మనం ఈ క్రాకరీ బాక్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఈ క్రాకరీ యూనిట్ చూసుకుంటే మీరు చాలా క్లాస్ లుక్ ఉంటుంది. అలానే గిఫ్ట్ ఐటమ్స్ పెట్టుకోవడానికి కూడా స్టోరేజ్ ప్లేస్ అనేది చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి. ఇక్కడైతే ఒక గ్లాస్ డోర్ ఒకటి ఇచ్చాం లోపల గిఫ్ట్ ఐటమ్స్ పెట్టుకోవడానికి. సో ఇక్కడైతే గ్రీన్ కలర్ స్లేట్లు అయితే 2 ఇచ్చామండి. అలా పైన గిఫ్ట్ ఐటమ్స్ పెట్టుకోవడానికి. ఇక్కడైతే షోకేస్కి అయితే మనం ఒక గ్లాస్ సెల్ఫ్లు అనేది ప్రొవైడ్ చేసి ఐటమ్స్ పెట్టుకోవడానికి అనేది ఫ్రీగా ఉండేట్టుగా మనం ఇది డిజైన్ చేయడం జరిగిందండి. బాటంలో చూసుకుంటే వైట్ కలర్ నానో గ్రానైట్ అని ప్రాపర్గా వేసేసి పైన అయితే 2 డ్రాయర్స్ అనేది ఇచ్చామండి గ్రీన్ అండ్ వైట్ కలర్లో. కిందనైతే ప్యూర్ వైట్ 2 డోర్స్ అయితే ఇచ్చామండి. చూసుకోవచ్చు మీరు. ఇక్కడైతే సింగిల్ డోర్ ఒకటి ఇచ్చామండి గ్రీన్ కలర్లో. దాని పైన కూడా గ్రీన్ కలర్లో ఒక డ్రా అయితే ఇచ్చామండి. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి వాష్ బేసిన్ దగ్గర కూడా నానో గ్రానైట్ అతను వేసి 2 డోర్స్ అయితే ఇచ్చామండి కిందన. అలాగే ఒక గ్లాస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. గ్లాస్ పైన వచ్చేసి మనకి వైట్ కలర్ స్లేడ్ అయితే ఒకటి ఇచ్చామండి. ఒక స్లైడ్ కూడా ఇచ్చామండి మనం. అలాగే ఇంకా లేట్ చేయకుండా అయితే మనం కిచెన్లోకి వెళ్ళిపోదాం. స్టార్టింగ్ మీరు ఆర్చ్ చూసుకోవచ్చండి. ఇది డార్క్ గ్రీన్ అండి. ఈ ఆర్చ్ వచ్చేసరికి మనం డార్క్ గ్రీన్లో ఇది డిజైన్ చేయడం జరిగింది. ఈ ఆర్చ్కి మనం 3 ఫోకస్ లైట్లు కూడా ఇచ్చామండి. మీరు చూసుకోవచ్చు. అలానే ఇంకా కిచెన్లోకి లోపలికి ఎంటర్ అయిపోతే మట్టుగా. సో స్టార్టింగ్ ఇక్కడ చూసుకోవచ్చండి. ఇక్కడ మనం అయితే కార్నర్లో అయితే సింగిల్ డోర్ ఒకటి ఇచ్చామండి స్టోరేజ్ ప్లేస్కి. చూసుకోవచ్చు. ఇటుపక్క 2 డోర్స్ అయితే ఇచ్చామండి సిమ్నీ పక్కన. అలానే సిమ్నీ పక్కన విండో వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ప్లేస్ వేస్ట్ అవ్వకుండా అయితే మనం ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఇచ్చేసి వాటర్ పీట్కి ఒక డోర్ అయితే ఇచ్చామండి. దాని పక్కనే స్టోరేజ్ ప్లేస్ అయితే ఇచ్చామండి మనం. ఇక్కడ కూడా ఒక 2 డోర్స్ పెట్టేసి సెల్ఫ్ వేసేసి ప్లేసెస్ అయితే ఇచ్చామండి. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సింగిల్ డోర్ ఒకటి అయితే ఇచ్చాం. అలానే ఇక్కడ చూసుకుంటే మీరైతే 2 డోర్స్ ఇచ్చాం. ఇక్కడ సింగిల్ డోర్ అయితే ఒకటి ఇచ్చామండి. ఇక్కడైతే హెవీ సైజ్ బాక్స్ ఒకటి ఇచ్చేసి స్టీల్ బాస్కెట్ అయితే 2 ప్రొవైడ్ చేస్తామండి. జస్ట్ ఆనియన్స్ కానీ పెట్టుకోవడానికి. పైన అయితే సెల్ఫ్ వేసేసి స్టోరేజ్ ప్లేస్ అయితే ఇచ్చామండి. చూసుకోవచ్చండి. 2 డోర్స్ అయితే పెట్టామండి స్టోరేజ్కి. డెండమ్ బాస్కెట్లు కూడా ఇక్కడ చూసుకోవచ్చండి. మనం ఇక్కడైతే డెండమ్ బాస్కెట్ అనేవి 2 ఇచ్చామండి. చూసుకోవచ్చండి. కింద కూడా ప్లేట్లు పెట్టుకోవడానికి ఒకటి ఇచ్చామండి. అలానే సైడ్ కూడా ఒక ఫుల్లెట్ అయితే ఇచ్చామండి. దాని సైడ్నే గ్లాసెస్ పెట్టుకోవడానికి. పైన చూసుకుంటే పైన కూడా మనం స్పూన్స్కి ఒక డెండమ్ బాస్కెట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. దాని కింద కూడా 2 డెండమ్ బాస్కెట్ అనేది ఇచ్చామండి గిన్నెలు పెట్టుకోవడానికి. చూసుకోవచ్చండి. ఇవి అన్ని సాఫ్ట్ క్లోజ్ అండి. ఇవన్నీ కూడా మనకి
ఇక్కడైతే 2 డోర్స్ ఇచ్చామండి మనం. ఫ్లాట్ అంతా కూడా కాస్ట్లీ లామినేట్లు, కాస్ట్లీ ప్లేవుడ్స్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. ఎక్కడ కూడా లో బడ్జెట్ అనేది ఇక్కడ మనం అయితే చేయలేదు. సో మీరు చూసుకొచ్చిన ఈ లామినేట్లు కూడా చాలా హెవీ లామినేట్ ఉంటాయి, కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుందండి, కాస్ట్ కూడా. సో నా వీడియోస్ అయితే మీరు చూస్తున్నారు కానీ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. చాలామంది వీడియోస్ చూడడం జరుగుతుంది, సబ్స్క్రైబ్ చేసుకోకుండా. మ్యాక్సిమం సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే లేటెస్ట్ ఇంటీరియర్ వర్క్ అనేది నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అలానే మ్యాక్సిమం నాకు కొంత సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీ నుంచి నాకు కావాల్సింది అదే. నేనైతే 1K సబ్స్క్రైబ్ అయితే రీచ్ అవ్వాలనుకుంటున్నా. సో దానికి మీ సపోర్ట్ నాకు ఉండాలి ఎప్పుడు కూడా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.